పిల్లి గుడ్డిదైతే ఎలుక ఏదో చేసిందంట. ఈ నానుడు విన్నారా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తీరు అలా మారుతోంది. ఆ పార్టీ అధినేత తీరుతో ఇప్పుడు చాలామంది నేతలు స్వరం పెంచుతున్నారు. పార్టీ అధిష్టానం మీద ఒత్తిడి పెంచేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగుదేశం పార్టీ అఖండమైనటువంటి మెజార్టీతో అధికారాన్ని దక్కించుకుంది. సింగిల్గా చూసినా 135 స్థానాలు ఆ పార్టీకి ఉన్నాయి. అధికారం దక్కి ఇంకా నిండా ఏడాది పూర్తి కాలేదు. ఇలాంటి దశలోనే ఒక్కొక్క నాయకుడు స్వరం పెంచుతున్నటువంటి వైనం తెలుగుదేశం పార్టీ నాయకత్వ వైఫల్యానికి సూచిక అనేటువంటి సందేహానికి ఆస్కారం ఇస్తుంది. అసలు ఏం జరుగుతుంది ఆ పార్టీలో? యనమల రామకృష్ణుడు లాంటి సీనియర్ నాయకుడు నేరుగా చంద్రబాబుకు లేఖ రాసి తన నియోజకవర్గంలో ఉన్నటువంటి కాకినాడ సెజ్కు సంబంధించిన బినామీల వ్యవహారం తేల్చాలి అంటూ డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే తాను ఎన్జీటీ వరకు వెళ్ళి ఫిర్యాదు చేస్తాను అంటూ హెచ్చరించారు. యనమల రామకృష్ణుడు లాంటి ఒక సీనియర్ నాయకుడు నారా చంద్రబాబుని ఆ రీతిలో బ్లాక్మెయిల్ చేసినటువంటి వైనం కలకలం రేపింది. చివరికి ఆయన్ని సోషల్ మీడియా సహాయంతో తీవ్రంగా ట్రోల్ చేసి వెనకడుగు వేసేలా చేయగలిగారు. ఆ తర్వాత గంటా శ్రీనివాసరావు చంద్రబాబు ప్రభుత్వంలో పేరుకి ప్రచారమే తప్ప వాస్తవంలో వ్యవహారం ఏం బాలేదు అని ఆయన సోషల్ మీడియాలో చేసినటువంటి పోస్ట్ ద్వారా తేల్చేశారు. వైజాగ్ నుంచి విజయవాడ రావాలంటే వయా హైదరాబాద్ వెళ్లాల్సి వస్తుంది, ఆంధ్ర టు ఆంధ్ర రావడానికి వయా తెలంగాణని ఆశ్రయించాల్సి వస్తుంది అంటూ విమాన సర్వీసులు లేవన్న విషయాన్ని ఆయన ఎలుగెత్తి చాటారు. దాంతో చివరికి ఆయనకి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దంటూ ఒక హెచ్చరిక జారీ చేసి విశాఖపట్నం విజయవాడ మధ్య ఉదయం పూట కూడా విమాన సర్వీసులు నడిపేందుకు తగ్గట్టుగా రంగం సిద్ధం చేయాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత జూనియర్ ఎమ్మెల్యే పార్టీలోకి వచ్చి ఇంకా 2 ఏళ్ళు కూడా నిండి ఉండదు. అలాంటి తిరువూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కొలికిపూడి శ్రీనివాసరావు నేరుగా పార్టీ అధిష్టానానికే అల్టిమేటం ఇచ్చారు. తన నియోజకవర్గంలోని పలానా నాయకుడి మీద చర్యలు తీసుకోవలసిందే అంటూ డిమాండ్ చేస్తారు. ఆ నాయకుడి మీద చర్య తీసుకోకపోతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను అంటూ హెచ్చరించారు. ఇది జరిగి 2 నెలలైనా కొలికిపూడి మీద ఎటువంటి చర్యలు తీసుకోవడానికి టీడీపీ అధిష్టానం సిద్ధం కాలేకపోయింది. పార్టీనే బెదిరించేదానికి సిద్ధమైనటువంటి ఒక జూనియర్ ఎమ్మెల్యే వ్యవహారంలో టీడీపీ అధిష్టానం వేగంగా అడుగులు వేయలేకపోయింది. ఇలాంటి ఉదంతాలు కొనసాగుతున్నటువంటి దశలోనే ఇప్పుడు భూమా అఖిలప్రియ తెర మీదకి వచ్చారు. ఆమె కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు. తన మాట కాదని తన నియోజకవర్గంలో ఎవరినైనా పదవుల్లోకి తీసుకుంటే ఆళ్లగడ్డలో అడుగు పెట్టనివ్వబోను అంటూ తేల్చేశారు. మాజీ మంత్రి, సీనియర్గా ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాంటి నాయకురాలు కూడా ఇప్పుడు చంద్రబాబుని నారా లోకేష్ని పేరు పెట్టి మరీ హెచ్చరించేసేటంత స్థాయికి వచ్చేసారంటే అసలు తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుంది? యనమల రామకృష్ణుడి నుంచి కొలికిపూడి శ్రీనివాసరావు వరకు, గంటా శ్రీనివాస్ నుంచి భూమా అఖిలప్రియ వరకు ఇలాంటి ఉదంతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నటువంటి వైనం టీడీపీ పరిస్థితిని చాటుతోంది. సంఖ్యరీత్యా అత్యంత నిశ్చింతగా ఉన్నప్పటికీ ఆ పార్టీ అధిష్టానం వైఖరిలో మాత్రం నిర్దిష్టత కనిపించడం లేదా అనేటువంటి అనుమానానికి ఆస్కారం ఇస్తుంది. చాలామంది ఎమ్మెల్యేలు, జూనియర్ నేతలు తోక జాడిస్తున్నప్పటికి కూడా వాళ్ళందరినీ కట్టడి చేయడంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం చేతులు ఎత్తేస్తోందా అనేటువంటి అభిప్రాయానికి చాలామందే వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అంటే పూర్తి క్రమశిక్షణాయుతంగా సాగేదానికి కట్టుబడి ఉండే పార్టీ అని అందరూ చెప్తారు. చంద్రబాబు కూడా తాను 1995 నాటి ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవానికి 1995లో చంద్రబాబు నాయకత్వాన్ని ప్రశ్నించడానికి కూడా చాలామంది సిద్ధం కాలేకపోయేవారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నందమూరి హరికృష్ణ ఇలాంటి వాళ్ళు కొంతమంది చంద్రబాబుతో విభేదించి బయటికి వెళ్ళినా వాళ్ళ వెంట మిగతా నేతలు వెళ్ళడానికి కూడా సాహసం చేయలేదు. అలాంటి తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఇలా ఎందుకు అవుతుంది? ఈ దిశలో పరిణామాలు ఎందుకుంటున్నాయి? ఒక్కొక్కరిగా మాజీ మంత్రులే స్వరం పెంచేసే వరకు ఎందుకు వస్తుంది? యనమల రామకృష్ణుడికి రాజ్యసభ అవకాశం ఇవ్వడం లేదని, ఎమ్మెల్సీ పొడిగించలేదని అసంతృప్తి ఉంది. గంటా శ్రీనివాసరావుకి మంత్రివర్గంలో చోటు దక్కలేదని, తన ప్రాధాన్యత తగ్గించేశారని మనస్తాపంతో ఉన్నారు.
అఖిలప్రియకి తనకు తగినంత గుర్తింపు లేదని, గతంలోనే మంత్రిగా చేసి ఇప్పుడు ఎందుకు పక్కన పెట్టేశారని ఆమె ఆగ్రహంగా ఉన్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క కారణంతో టీడీపీ అధిష్టానం మీద అసంతృప్తితో, అలకతో, ఆగ్రహంతో ఉన్నటువంటి దశలో చిన్న చిన్న అంశాలను తీసుకుని రోడ్డెక్కి పార్టీ పరువుని, అధినేత ప్రతిష్టతను దెబ్బతీసేదానికి కూడా సిద్ధమవుతున్నారంటే టీడీపీ నాయకత్వం వ్యవహార శైలి ఏ మాదిరుందో, ఆ పార్టీ అధిష్టానానికి పార్టీ నేతల మీద ఎంత మేరకు పట్టుందో అనేటువంటి సందేహాలు కలగక మానవు. మరి ఇలాంటి పరిస్థితిని ఆ పార్టీ చక్కదిద్దుకుంటుందా, లేకుంటే అధికారంలోకి వచ్చిన ఏడాది తిరగకముందే ఇలాంటి తిరుగుబాట్లు, వ్యతిరేకతలు, అసంతృప్తులు బాహాటంగా వ్యక్తం చేసేదానికి స్వేచ్ఛ దొరికితే భవిష్యత్తులో ఇంకెంతమంది పార్టీ అధిష్టానం మీద మరింత తీవ్రమైనటువంటి స్థాయిలో ఎదురు తిరిగే అవకాశం ఉంటుంది అనేటువంటి ప్రశ్నలకు ఆస్కారం ఇస్తుంది.